హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇల్లు షిఫ్టింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా 2 days ముందు స్టార్ట్ చేసేసాము యాక్చువల్గా. ఎందుకంటే నాకు నూన్ షిఫ్ట్స్ అయింటే పర్లేదు, మార్నింగ్ అంతా స్టార్ట్ చేసుకొని వర్క్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళి కంప్లీట్ అయ్యేది. కానీ నాకు మార్నింగ్ షిఫ్ట్స్ అనమాట. సో కొంచెం కష్టం మార్నింగ్ షిఫ్ట్స్ అంటే. డే మొత్తము యాక్చువల్గా మార్నింగ్ 6కి లాగిన్ చేస్తే ఈజీలీ మళ్ళీ ఈవినింగ్ 6 వరకు వర్క్లోనే ఉంటాను. నాకు ఓపిక ఉండదు. సో టఫ్ డేస్ కదా ఈ మార్నింగ్ షిఫ్ట్స్ నాకు. సో నేను అందుకే 2-3 days ముందు నుంచి స్టార్ట్ చేసేసాము ఈ ప్యాకింగ్ అంతా. యాక్చువల్లీ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్కి చెప్పేసామన్నమాట. ఓన్లీ డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసేసుకుంటే ఇనఫ్. అందుకే ఈరోజు అన్ని డ్రెస్సెస్ అంతా ప్యాక్ చేసేస్తున్నాము. అండ్ అవన్నీ తీస్తున్నప్పుడే మాకు మెమొరబుల్ థింగ్స్ అనమాట. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అన్ప్యాక్ కూడా చేయలేదు, అలాగే లోపల ఉండిపోయాయి స్పేస్ లేక. అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. అండ్ అలాగా 1 day అయిపోయింది ఇలాగా. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. నీకు నైట్ చూపించలేదు, నా షెల్ఫ్ అంతా మేము ఎట్లా పెట్టేసాము బట్టలని ప్యాక్ చేసేసి. సో ఇప్పుడు చూపిస్తున్నాం. మార్నింగ్ 6:30 అవుతుంది ఇప్పుడు. ఇలా మొత్తం కావాల్సిన బట్టలు తప్పించి ఒక 2 pairs అంతే, మిగతావన్నీ అలా పెట్టేశాము. నేనైతే మొత్తం రికార్డ్ చేసుకుంటున్నాను బాల్కనీ, ఆ వ్యూ, ఆ టెర్రస్ మీద అంతా వ్యూస్ అన్నీ మెమొరబుల్గా ఉంటుందని. అండ్ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది ఫస్ట్ థింగ్. అండ్ ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలి. 3 days కంప్లీట్ చేయాలి కదా ఆఫీస్కి వెళ్ళడము. యాక్చువల్గా నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను, బట్ ఈరోజు నేను కిషన్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ ఏరియాలో హౌస్ ఉంది కదా దగ్గరలోనే, అక్కడ కిషన్ వెళ్ళి వైఫై అంతా సెట్ చేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ 2 daysలో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత సెటప్ అదంతా టఫ్ అయిపోద్ది. వర్క్ ఏమైనా వచ్చినా కిషన్కి మళ్ళీ టఫ్ కదా. అందుకని ఇప్పుడే వెళ్ళి వైఫై అంతా సెట్ చేసేసి నన్ను కూడా పికప్ చేసుకుని రిటర్న్లో వచ్చేస్తాడనమాట. అలా ప్లాన్ చేసుకుని ఈరోజు వెళ్తున్నా. అయితే ఈ ఏరియాస్ మొత్తం అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఏరియా స్టార్ట్ అయిన ఏరియా ఇదే. నేను నా కొలీగ్స్తో ఇలా ఇక్కడే తిరిగే వాళ్ళం అనమాట. ఫుడ్కి లైక్ బ్రేక్ తీసుకున్నప్పుడు ఇదంతా ఏరియా నాకు ఫస్ట్ కంపెనీ. ఇది నా టీసీఎస్ ఫస్ట్ కంపెనీ, ఇక్కడే నేను వర్క్ చేసింది. అండ్ ఇలా ఈ ఏరియాస్లో నేను లంచ్కి ఇలా బయటకు వచ్చి రావడము అంతా ఉండేది. సో మెమొరబుల్గా ఉంటుందని అన్ని క్యాప్చర్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి రావడం ఇదంతా చాలా టైం పడుతుంది కదా. అండ్ ఇక్కడే మా ఫస్ట్ కార్ మేము పర్చేస్ చేసింది. సో ఇవన్నీ మెమొరబుల్గా ఉంటాయి, రేపు ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ వెళ్తున్న దారిలో అయితే అసలు ఆ కలర్ చెట్లు ఉంటాయి కదా పింక్ కలర్వి, అవి నా పేరు తెలియదు కానీ ఎవ్రీ వన్ ఇన్ ద బెంగళూరు లవ్స్ దెమ్ కదా. అసలు చాలా బాగుంది. అయితే నేను వెళ్తున్న దారిలో కొన్ని కొత్త కలర్స్ కూడా చూసాను, వైలెట్ కలర్ అలా కూడా చూసాను. ఆల్ ద బెంగళూరు పీపుల్ విల్ లవ్ దట్ లుక్ అనమాట. అసలు ఆ వ్యూ భలే ఉంటుంది. అదే మార్నింగే వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా. యాక్చువల్ ట్రాఫిక్ లేదు, సో ప్రశాంతంగా వెళ్తున్నాను ఆఫీస్కి. మేము ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా నేను ఆఫీస్కి అంతను అక్కడ హౌస్కి వెళ్ళిపోదామని అనుకున్నాం, బట్ మాకు ఎక్కడ ఏమీ దొరకలేదు. ఇంకా నేను ఆఫీస్లో చేసేస్తున్నాను. ఇంకా కిషన్ అక్కడ ఎక్కడైనా హీ విల్ హ్యావ్ హిస్ బ్రేక్ఫాస్ట్. సో మార్నింగే వచ్చాను. ఇక్కడ చూస్తే నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే అనమాట. ఇంకా నాకు వీక్ ఆఫ్ ఈ రోజుతో లాగ్ ఆఫ్ చేసేస్తే. అయితే నేను బిట్వీన్ మొత్తం డే అంతా చూపించలేదు, నార్మల్ రొటీనే. అండ్ ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం అనమాట. సాటర్డే మామూలుగా వెళ్తుంటాము. సో అలాగే గుడిని కూడా రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. అలాగే మీకు చూపిద్దాం అనేసి. ఎప్పుడైనా
యాక్చువల్గా నేను మొత్తం టెంపుల్ కూడా రికార్డ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. చాలా పక్కనే ఉంటుంది టెంపుల్. హ్యాపీగా వాకింగ్ వచ్చి ఇక్కడ కూర్చోవడం కొంతసేపు బాగుండేదన్నమాట. మళ్ళీ ఇంత పక్కనే లైక్ ఇంత బాగుండే టెంపుల్ మనకి దొరుకుద్దో లేదో అనేసి జస్ట్ ఒక మెమొరీగా క్యాప్చర్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు సాటర్డే, రేపు సండే మేము మొత్తం షిఫ్ట్ అవుతుంది. అండ్ వీ హ్యాడ్ ఏ టెన్షన్ అనమాట. ఏమంటే మేము మార్నింగ్ పాలు పొంగిచ్చాలి యాక్చువల్గా మన కొత్తింట్లో. అయితే ఆఫ్టర్నూన్ చెప్పామన్నమాట లగేజ్ మూవ్ చేయడానికి 12 PM రమ్మని. బట్ వాళ్ళు ఫోన్ చేసి మేము 9కి షిఫ్ట్ చేసేస్తాము, 9కి వచ్చి మొత్తం ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాం అన్నారు. ఓకే, మేము అట్లీస్ట్ 8కి కంప్లీట్ చేసేసుకొని పాలు పొంగించుకోవడము అంతా 9కి ఇక్కడికి రిటర్న్ అయిపోతే సరిపోతుంది, హాఫ్ అన్ అవర్ అటు ఇటు అని ప్లాన్ చేస్తున్నాము. బట్ ఐ ఫీల్ రియల్లీ ఇట్ ఈస్ టఫ్ అనమాట. అండ్ ఇలా చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాను. అండ్ ఈ షార్ట్ పెట్టాను, ఇలా ఇది కాదు కానీ ఇంకో షార్ట్ పెట్టాను, ఇది ఒక మెమొరీగా పెట్టేసుకున్నాను. అయితే మొత్తానికి రేపు 9 కల్లా మేము రిటర్న్ ఇక్కడికి మళ్ళీ వచ్చి ప్యాకర్స్ మూవర్స్తో మొత్తం అంతా షిఫ్ట్ చేయించుకోవడం అనేది టఫ్, ఛాలెంజింగ్ అన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మేము అక్కడికి మార్నింగ్ 6కి వెళ్ళిన అన్ని ప్రాసెస్లో అన్ని పాలు పొంగించడం, పూజ అన్నీ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ 1.5 hour అది ట్రాఫిక్ ఉంటుంది కంప్లీట్గా. నాకు అట్లీస్ట్ 11 అయిపోవచ్చు అనే ఒక ఒపీనియన్ ఉంది, ఎంత కాదన్నా. బికాజ్ ఎందుకంటే అక్కడ హిందూపూర్ నుంచి అత్తయ్య మామయ్య అందరూ కూడా రావాలి అదే టైంకి. కొంచెం ఈ ఓవర్లాప్ ఇష్యూ ఉంటుంది అన్న ఫీలింగ్. బట్ చూడాలి ఎలా జరుగుద్దో అని. మొత్తానికి ఇంకా రేపు పాలు పొంగించడానికి స్టవ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసాము. ఇంక ఇక్కడ ఉన్న సామాన్లు కూడా మొత్తం తీసేసి ఇలాగా అరేంజ్ చేస్తాను అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా క్విక్గా ఉంటుంది బాక్సెస్లోకి షిఫ్ట్ చేయడానికి అని. అండ్ వీ హ్యావ్ అవర్ బాక్సెస్ అనమాట. అవి షిఫ్ట్ చేస్తున్నప్పుడు బాక్సెస్ ఉంటాయి కదా, మేము చెన్నై నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు మాకు ఇచ్చేసారు పెట్టుకోమని, అంటే డబ్బులు పే చేస్తాం కదా. సో అవే అలా ఉంచాను, ఇలాగ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి హెల్ప్ అవుద్ది అని. చూడాలి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో, వాళ్ళు ఏమంటారో, ఒప్పుకుంటారో లేదో. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ లిటరల్లీ ద ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు 8 AM వచ్చేసారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అక్కడికి, ఇంటి దగ్గరికి. మేము కరెక్ట్గా 8కి ఇక్కడికి వచ్చాము ఇంటికి, వాళ్ళు అక్కడ వచ్చారు. అండ్ మేము ఒక 1 hourలో వచ్చేస్తామని చెప్పాము. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు రాలేదు. ఇంకా సర్లే అని చెప్పి, అండ్ కింద సిలిండర్ ఫిక్స్ చేయాలన్నమాట. మాకు ఇక్కడ ఇంటి లోపల కాదు సిలిండర్ అంతా కనెక్షన్, కింద అనమాట. అందరికి కామన్గా కింద ఒక స్పేస్ ఉంటుంది, అక్కడే పెట్టేసుకోవాలి. అదైతే ఫుల్ టైట్ ఉంది. దాంతో కొంచెంసేపు ఒక 15-20 minutes కష్టపడి సెట్ చేసుకొని పైకి వచ్చాము. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 8:30. వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. వాళ్ళు వస్తే వెంటనే పాలు పొంగిచ్చేసి పూజ చేసేసి స్టార్ట్ అయిపోవాలి అని. బట్ ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చాక చూద్దాం అనేసి ఉన్నాం. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఎంప్టీ హోమ్ టూర్ అనమాట. వీడియోలోనే అలాగే పనిలో పండుగ పెట్టేశాను మొత్తము. ఇలా ఉంది, నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. ఏంటి అంటే వెంటిలేషన్ మనకి ఫుల్గా ఉంటుంది వెంటిలేషన్. సో ఫైనల్లీ అందరూ వచ్చేసారనమాట. మేము ఇంకా స్టార్ట్ చేసేసాము పాలు పొంగించడము. ఓకే, అయితే వీళ్ళు వచ్చేసరికి 9-9:30 అయ్యిందేమో ఆ రోజు. ద ప్రాబ్లమ్ ఈజ్ అక్కడ నుంచి వాళ్ళు కాల్స్ టూ మచ్ హెట్టిక్ అబ్బా కాల్స్. అయితే వాళ్ళు ఇంకా సరే ఇవన్నీ కామన్ కాబట్టి నథింగ్ టు మైండ్ అలాగా. ఇంకా అలాగా మేము పూజ చేసేసాము.
సో ఫైనల్లీ మేము రిటర్న్ అవుతున్నాము. అండ్ టైం వచ్చేసరికి 10:30 అనుకుంటా. వీ డిడ్ నాట్ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. మేము ఇంకా అక్కడికి వెళ్ళాకే వాళ్ళకి అప్ చెప్పేసాక షిఫ్టింగ్కి అంతా వాళ్ళు చేసుకున్న టైంలో మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మిగతా వాడిని చూసుకుందామని అనుకుంటున్నాము. ఇంకా తప్పదు, లేట్ అయింది. మేము కరెక్ట్గా బుక్ చేసుకున్నాము, మాకు సిచ్యువేషన్ ఇలాగే ఉంటుందని తెలిసి. బట్ వాళ్ళు తొందరపడి ముందే వస్తామన్నారు. ఓకే, ఇంకేం చేయలేం కదా. సో ఇలాగ మొత్తానికి పాల్పొంగి ముగించడం అయిపోయింది. సో మొత్తం అంతా ప్యాకింగ్ అంతా మనకు టెన్షన్ ఉండదు. యాక్చువల్గా ప్యాకింగ్ గురించి వచ్చేస్తే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళే చూసేసుకుంటారు. మొత్తం అన్నిటినీ నీట్గా ప్యాక్ చేసేసి తీసుకొచ్చేస్తారు. మనకి అసలు ఏ టెన్షన్ ఉండదు. డ్రెస్సెస్ అన్నీ మనం నీట్గా ప్యాక్ చేసేసుకుంటే మన లగేజ్ బ్యాగ్స్లోకి వాళ్ళు ఆ బ్యాగ్స్ కూడా క్యారీ చేసేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ లోడ్కి లైక్ బాక్సెస్ లాగా వాళ్ళు కౌంట్ చేస్తున్నారు, ప్రైస్ చేస్తున్నారు దాన్ని అనుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఓన్ వెహికల్స్ దాంట్లో పెట్టేసుకొని వచ్చేయచ్చు, నో వరీస్ అనమాట. సో ఇక్కడ మనం ప్యాకింగ్ చూస్తున్నాము. మొత్తం అంతా అయిపోతూ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు త్వరగా చేసేసారు. నేను కరెక్ట్గా అనుకున్నట్టే 2 అవర్స్లో కంప్లీట్ చేసేసారు. అండ్ నా చెట్టును పట్టుకొని వచ్చాను అనమాట. నా మనీ ప్లాంట్ చాలా కష్టపడి పెంచుకున్నాను. చాలా 4 లీవ్స్ ఉండేవి, ఇప్పుడు ఇంత మంచిగా పెరిగింది. సో దాన్ని మళ్ళీ అక్కడ పడితే అక్కడ పెట్టడం నాకు ఇష్టం లేక నాతో పాటు క్యారీ చేశాను. సో ఫైనల్లీ ఇది నా ఎంటీ హోమ్ టూర్ అనమాట. నేను వదిలేస్తున్న హౌస్ది. సో చాలా డర్టీ అయిపోయింది ఆ వాషింగ్ మిషన్ ఏరియాలో. ఎందుకంటే వాళ్ళు అంతా అన్ప్లగ్ చేస్తారు కదా, అప్పుడు వాటర్ అంతా స్పిల్ అయ్యి కామన్ కదా. అయితే నా ఆర్ట్స్ కష్టపడి నేను వేసుకున్న ఆర్ట్స్ అన్నీ వదిలేసి వెళ్ళిపోయాను ఇక్కడే. ఎందుకంటే అది ఎలాగో తీసినా మళ్ళీ అంత లుక్ రాదు తీసేస్తే అని. వాళ్ళు పీక్ పడేస్తారు కదా, అదంతా అంతా పోతుంది, వేస్ట్ ఎందుకు అనేసి అలాగే వదిలేసాను. అండ్ ఇలాగ మొత్తం ఇల్లు వదిలేసి ఇల్లు నాకు ఇప్పుడు నథింగ్. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే మరి ఉంటుంది మెమొరబుల్గా. అందుకే నేను అది మిస్ అవ్వకూడదని చెప్పి అదే పనిగా నేను అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా. అసలు ఈ కిచెన్ చాలా చిన్నది అనిపించింది నాకు ఫస్ట్ రాగానే. ఇప్పుడు వెళ్తున్న హౌస్లో కిచెన్ చాలా చాలా బెటర్ అసలు. ఇది ఇప్పుడు నేను 3rd హౌస్ అనమాట, ఇది మా 3rd హౌస్. ఇది చాలా చాలా 3rd హౌస్ అయితే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ స్పేషియస్గా మంచిగా మనకి సెట్ అయ్యేటట్టు ఉంది. స్టోరేజ్ ఫస్ట్ థింగ్, స్టోరేజ్ బాగుంది. సో ఇంకా అంతా మంచిగానే జరగాలి, గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ కోరుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ద లైఫ్ గోస్. సో ఫైనల్లీ ఇది అయిపోయింది, ప్యాకింగ్ అంతా అయిపోయింది. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్. అండ్ మేము చెన్నై నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్కే ఇచ్చింది. వెండర్స్ వాళ్ళకి ఇస్తారు కదా ప్యాకర్స్ అండ్ మూవర్స్, అలాగా లైక్ బాగా జరుగుద్ది అని అనుకున్నాం ప్యాకింగ్ అంతా. బట్ మాకు చెన్నై నుంచి వచ్చినంత లైక్ చాలా ప్రొటెక్టెడ్గా చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ లేదనమాట అంత ప్యాకింగ్. బికాజ్ ఎందుకంటే అది లాంగ్ డిస్టెన్స్ కదా, సో ఏమైనా డ్యామేజ్ అనేది జరగకూడదు అని చెప్పి వాళ్ళు చిన్న చిన్న వస్తువులు కూడా ర్యాప్ చేసి నీట్గా సర్దారు అసలు. బట్ వీళ్ళైతే అన్ని వస్తువులు తీసుకెళ్ళి డంప్ చేస్తారనమాట, బాక్సెస్లో డంప్ చేసి ఆ బాక్సెస్ జస్ట్ ప్లాస్టర్తో వేసేసారు. సో లోపల ఉన్నవన్నిటిని కొంచెం డ్యామేజ్ అనేది జరుగుద్ది కదా, మాకు అంత అనిపించలేదు. వాళ్ళకి లైక్ ఆ చెన్నై నుంచి వచ్చినప్పుడు ఎంత ప్రొటెక్షన్గా మేము షాక్ అయిపోయామన్నమాట, ఇంతగా ప్యాక్ చేస్తారా ఇంత నీట్గా అనేసి. ఇది కొంచెం తక్కువ బట్ ఇట్స్ ఓకే అనిపించింది. పెద్ద పెద్దవి ఏమీ డ్యామేజ్ అవ్వలేదు, బ్రేక్ అవ్వలేదు. సో ఓకే అనుకున్నాము. అండ్ ఇక్కడ లీవ్ అయిపోయేసరికి మాకు చాలా లేట్, మధ్యాహ్నం 1:30 అయిందేమో ఆ టైంలో. అక్కడ ఇంకా అత్తయ్య మామే మేము అక్కడే వదిలేసి వచ్చాము. బికాజ్ మాకు లిఫ్ట్ లేదు న్యూ హౌస్లో. సో మళ్ళీ వాళ్ళు కిందికి పైకి తిరగలేరు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు.
నేను కిషన్ అండ్ మా సిస్టర్ ఇలా అనమాట మేము వచ్చి ఇక్కడ నుంచి ఇవన్నీ చూసుకొని వెళ్తున్నాము. సో వీ హ్యావ్ టు చెక్ అనమాట ఎలా ఉంటుందో ఈ నెక్స్ట్ ప్రొసీజర్ అంతా మనకి. ఇక్కడ నేనైతే ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ముందు. అండ్ ఇక్కడ నాకు ఇంటితో కన్నా ఈ ప్లేసెస్తో చాలా మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు చూసారు కదా, అది ఆ గుడి శివుని గుడి అనమాట, ఆ వెంకటేశ్వర స్వామి గుడి, ఆ ప్లేస్. ఇదిగో ఇదైతే పార్క్ స్క్వేర్. నా ఫ్రెండ్స్ నేను బాగా తిరిగిన మాల్. ఇలా టీసీఎస్ సైడ్ నుంచి వచ్చేసాము అనమాట మేము. లైక్ 5 kilometers రౌండ్ వేసుకుని వచ్చాము. ఇవన్నీ చూడడానికే మేము అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాము. బట్ నా మెమరీస్ అన్నీ అలా రీక్యాప్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ సత్యసాయి, నేను ఆఫీస్కి ఇక్కడ ఈ మెట్రో దగ్గర దిగి ఇలాగ నా ఫ్రెండ్స్ ఇలా వెళ్ళడము, ఐఎమ్ రీక్యాపింగ్ ఎవ్రీథింగ్ అసలు చూస్తూ. బట్ చేంజ్ అవుతుంటాయి కదా లైఫ్లో థింగ్స్, అలాగే ఏం చేయలేము. బట్ హోప్ ఫర్ ది బెస్ట్ అంతే ఇంకా. సో మొత్తం లక్కీగా అన్నీ చూసే వెళ్ళాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి అంతా రౌండ్ వేసుకున్న పీజీ ఆ ఏరియా అంతా ఒకసారి అలా కార్లోనే రౌండ్ వేసుకుని మేము బయలుదేరిపోయాము. సో ఫైనల్లీ అన్నీ హ్యాపీగా అన్లోడ్ అయిపోయాయి. అండ్ చాలా చాలా ఓపిక్గా చేశారు. అంటే లిఫ్ట్ లేదు కదా, అన్ని హెవీ ఐటమ్స్ కూడా చాలా మంచిగా నీట్గా తీసుకొచ్చారు లోపలికి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా వాళ్ళే ఫిట్ చేస్తారు. బట్ మాకు వాషింగ్ మిషన్ ఇన్లెట్ వాటర్ ఉంటుంది కదా, ఆ ఏరియా దగ్గర పైప్ ఫిట్టింగ్ జరగలేదు సరిగ్గా. సో మనం మళ్ళీ చేసుకోవాలి దాన్ని. అండ్ మాకు కాట్ అయితే ఓనర్స్ వాళ్ళే ఇచ్చారు. సో మేము దీన్ని ఏం చేయాలో నెక్స్ట్ హాల్ చేస్తున్నాం. ఐరన్ కాట్ ఉంది మాతో, దాన్ని అయితే అలాగే వదిలేసాం డిస్మాంటిల్ చేసేసి. బట్ వాళ్ళైతే ఫిట్ కూడా చేసి ఇచ్చేవాళ్ళు ఒకవేళ కావాలంటే. ఫైనల్లీ మేము డ్రెస్సెస్ స్టార్ట్ చేసి ప్యాక్ చేసుకోవడము, అలా మొత్తం లైక్ 70% 80% హౌస్ మొత్తము సెట్ చేసేసాము. మెయిన్ థింగ్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకా రేపు కంప్లీట్ చేసేద్దాం మిగతావి అనుకుంటున్నాము. ఎందుకంటే లైక్ నేనైతే ఇంకో 3-4 days చేసేదాన్ని సెట్ చేయడం అంతా. బట్ ఇంకా కిషన్ ఫాస్ట్గా చేసుకుని త్వరగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి స్పీడ్ అని చెప్పి అలా చేసేసాము. సో అలా నైట్ డిన్నర్ అయిపోయింది బయట. మార్నింగ్ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఫ్రెష్ ఎయిర్ అనమాట, చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. హ్యాపీ. సో ఇదే గైస్ మా హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.